అనంతపురం రామ్నగర్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి ఏటీఎంను దొంగలు పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లారు. ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 2 రోజుల క్రితం పామిడి పట్టణంలో ఏటీఎంలో జరిగిన చోరీ ఘటన మరవక ముందే మరో దోపిడీ జరగడం చర్చనీయాంశమైంది. కమ్మ భవన్ కు ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు ఏటీఎం మిషన్ ను పగలగొట్టి నగదును ఎత్తుకువెళ్లారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎం మిషన్ ను పగలగొట్టి దాదాపు 30 లక్షల నగదును దొంగిలించారు. ఏటీఎం గదిలో అలారం ఉన్నప్పటికీ పనిచేయలేకపోవడంతో చోరీ కానిచ్చారు. ఇక చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలకు నల్ల రంగు స్ప్రే చేసి దొంగతనం చేశారు. ఏటీఎం సెంటర్ కి సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఇటువంటి చోరీలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. అయితే చోరీ ఘటనపై బ్యాంకు అధికారులు నోరు విప్పటం లేదు. ఇంటి దొంగల పైన లేక బయట వ్యక్తుల దొంగతనం చేశారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. థామ్స్ సిఎస్ అనే ఏజెన్సీ నగరంలో పలు ఏటీఎంల నిర్వహణ చేపడుతోంది. ఏటీఎంలో నగదును అప్లోడ్ చేయడం ఈ ఏజెన్సీకి ఎస్బీఐ బ్యాంక్ అధికారులు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రసూల్, చోరీ ఘటన నిందితులను పోలీసులు తేల్చారో దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? మొత్తం పైన అనంతపురం నగరంలో ఎస్బీఐ ఏటీఎం సెంటర్ లో జరిగినటువంటి దోపిడీ ఘటన సంచలనంగా మారింది. ప్రధానంగా దాదాపుగా 30 లక్షల రూపాయలు ఇందులో దొంగలించబడినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానంగా రామ్నగర్ లో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎం సెంటర్ లో నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని దోపిడీ దొంగలు అందులో పడ్డారు. ప్రధానంగా ఇది ఒక పథకం ప్రకారమే చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక ఏటీఎం సెంటర్ లో చాలా దర్జాగా అందులో ప్రధానమైనటువంటి రహదారిలో ఉన్నటువంటి ఈ సెంటర్ లో దోపిడీకి పాల్పడడం అంటే ఒక పథకం ప్రకారం చేసుకుంటారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా రామ్నగర్ ఇది ప్రధానమైనటువంటి రోడ్డు. ఇక్కడ పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా తిరుగుతుంది. దాదాపు 10, 10:30, 11 దాకా ఉంటుంది. అంటే దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనం జరిగినట్టు తెలుస్తుంది. ప్రధానంగా దుండగులు కట్టర్లతో ఏటీఎం సెంటర్ లోకి చొరబడి ఆ ఏటీఎం సెంటర్ కి సంబంధించినటువంటి ఆ ఏటీఎం మిషన్ ను కట్టర్లతో కట్ చేసి అందులో దొంగలించారు. అయితే వీళ్ళని ఎవరు గుర్తుపట్టుకోకుండా ఉండేందుకు ప్రధానంగా ఏటీఎం సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సీసీ కెమెరాలు ఉంటాయో ఆ సీసీ కెమెరాలకు ఒక నల్లటి రంగును కూడా స్ప్రే చేసినట్టు తెలుస్తుంది. అక్కడ సంఘటనా స్థలాన్ని బట్టి ప్రధానంగా ఈ ఏటీఎం సెంటర్ లో డబ్బులు ఎప్పుడు పెట్టారు, ఎంత పెట్టారు అనేటువంటిది ఇంకా పూర్తిగా పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. దాదాపుగా ఈ థామ్స్ అనేటువంటి ఈ ఎస్బీఐ ఏటీఎం సెంటర్ ఏదైతే ఉందో ఈ ఏటీఎం సెంటర్ కి ఎవరు కూడా నైట్ వాచ్మెన్ కూడా ఉన్నట్టు లేదు అక్కడ. దీంతో ఇది దొంగతనం చేయడానికి కూడా ఇది సునాయాసంగా ఉపయోగపడింది అనేటువంటి విధంగా కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే చొరబడినటువంటి దొంగలు ఏటీఎం సెంటర్ ను కట్టర్లతో దాన్ని కట్ చేసి అందులో ఉన్నటువంటి నగదును దొంగలించారు. దాదాపుగా 29 లక్షల పైసలకు డబ్బులు దొంగలించుకున్నట్టు అక్కడ ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే దీని పూర్తిగా ఇంకా ఎంత మేరకు దొంగలించబడ్డాయి, ఎంత అమౌంట్ పెట్టారు అనేటువంటి విధంగా కూడా చెప్పకుండా అయితే ఈ ఏటీఎం సెంటర్లను నిర్వహించేందుకు ఒక ఏజెన్సీకి ఇచ్చారు. ఇది ఎస్బీఐ ఏటీఎం సెంటర్ అయినప్పటికీ ఈ థామ్స్ అనేటువంటి ఒక ఏజెన్సీకి ఇచ్చారు. ఆ ఏజెన్సీ వాళ్ళే దీని నిర్వహణ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో వారు దాదాపుగా ఆ ఏటీఎం సెంటర్ లో డబ్బులు వారికి దానికి సంబంధించినటువంటి వివరాలను ఇతర వ్యవహారాలను బ్యాంకు అధికారులు కానీ వాళ్ళు కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో యథావిధిగా ఏటీఎం సెంటర్ ఎప్పుడు కూడా 24 hours అది ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి అయితే దాన్ని ఈ దొంగతనం చేయడానికి ఎంతమంది దుండగులు వచ్చారు ఏందనేటువంటిది కూడా పూర్తిగా తెలుస్తుంది. సమాచారం తెలుస్తున్నటువంటి 4th టౌన్ పోలీసులు
అక్కడ చేరుకుని దొంగతనం జరిగినటువంటి తీరును పరిశీలించారు. సిఐ ప్రతాప్ రెడ్డి సిబ్బంది అందరూ అక్కడికి వచ్చి పరిశీలించారు. అంతేకాకుండా ఈ క్రూజ్ టీం కూడా వచ్చి ఎవరైతే ఏదైనా దొంగతనాలకు పాల్గొన్నటువంటి ఎవరైనా నిందితులు సంబంధించి ఆనవాళ్లు బయటపడతాయేమో అనేటువంటి విధంగా ఆ క్రూజ్ టీం సంబంధించినటువంటి టీం కూడా వచ్చే ఆధారాలను కూడా వేలిముద్రల ఆధారాలను కూడా సేకరించి మొత్తం పైన దీనిపైన పోలీసు కోటన్ సిఐ ప్రతాప్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి దొంగతనం సంబంధించిన వారు ఇంకా ఎంత మేరకు పోయింది అనేటువంటి విషయాలు పూర్తిగా దర్యాప్తులో తేలాల్సి ఉంది అనేటువంటి విధంగా మాత్రం చెప్తున్నారు. అయితే నిందితుల కోసం గాలిస్తున్నాం అనేటువంటి విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. మొత్తం పైన చాలా చాకచక్యంగా ఏటీఎం సెంటర్ లో దొంగతనానికి పాల్గొన్నట్టు తెలుస్తోంది శిరీష. ఓకే, రైట్ రసూల్, థ్యాంక్ యూ. రాత్రి సుమారు 2:45 సమయంలో అనంతపురం టౌన్లోని రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ కట్టర్తో ఏటీఎంను కట్ చేసి ఓపెన్ చేసి ఏటీఎంలో ఉన్న నగదును దొంగిలించినారు. దీని మీద మేము కంప్లైంట్ తీసుకుంటున్నాము. ఏజెన్సీతో క్యాష్ లోడింగ్ ఏజెన్సీతో కంప్లైంట్ తీసుకొని విచారించి దీని కేసును పత్తా చేస్తాం. ఇప్పుడు మనకు ప్రిలిమినరీగా ఇంకా వాళ్ళతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఇంకా కంప్లైంట్ రావాల్సింది. అరౌండ్ 29 lakhs అని వాళ్ళ ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు వస్తే మనకు క్లారిటీ వస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు అరేంజ్ చేసుకోలేదు. సెక్యూరిటీ ఏటీఎం బ్యాంక్ వాళ్ళు ఏమి అరేంజ్ చేయలేదు. అలారం సిస్టమ్ అయితే ఉంది. అలారం కూడా మనకు అలర్ట్ చేసింది. ఈరోజు రాత్రి సుమారు 2:45 సమయంలో అనంతపురం టౌన్లోని రామ్నగర్ మెయిన్ రోడ్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో గుర్తు తెలియని వ్యక్తులు